హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వెలుగులో ఉండేవాడి చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. ఐఎమ్ నాట్ బ్యాడ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని మీ ఫొటోస్ పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకు ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఫుల్ మ్యూజిక్తో సహా చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. కైన్మాస్టర్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిడిల్లో 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫొటోస్, ఫైల్స్, టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫోటోని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ ఫోటోని అయితే మీరు 30 సెకండ్స్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసి మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసి సో లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇన్స్టాగ్రామ్ లోగో అనేది ఇస్తాను, అది కూడా మీరైతే ఇక్కడికైతే యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రాపింగ్లోకి వెళ్ళండి. సో క్రాపింగ్లోకి వెళ్ళి కొద్దిగా ఇలా క్రాపింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా కొద్దిగా క్రాపింగ్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే సో ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని కొద్దిగా ఇమేజ్ని కొద్దిగా సైజ్ పెంచేసుకోండి. సో సైజ్ పెంచేసి సో ఇలా పైన సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక స్మోక్ ఎఫెక్ట్ ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఆ స్మోక్ ఎఫెక్ట్ ఉన్న సౌండ్ అయితే ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ కత్తెర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్క్రీన్ అప్లై చేయండి. సో స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను కలర్స్ టెంప్లెట్ ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడికైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి ఇలా. సో ఇలా ఫుల్ స్క్రీన్ చేసేసుకొని సో ఇలా కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి సో ఇక్కడ మల్టీప్లే అనే ఆప్షన్ ఉంది, దానిపైన సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి సో లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫోటోని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫోటో మాత్రం ఇలా PNG ఫార్మాట్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను ఇంతకుముందు ఒక వీడియోని అయితే చేశాను, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ వీడియో కూడా చూసేసేయండి మీకు తెలియకపోతే. సో ఇలా PNG ఫార్మాట్లో ఉన్న ఫోటోని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని కొద్దిగా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రాపింగ్ పైన క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ అనేది టోటల్ ఫుల్ పెంచేసుకోండి. ఫుల్ పెంచేసుకొని రైట్కి ఇచ్చేసి ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డ్రాగ్ చేసుకొని ఫోటోని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని సో రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు కింగ్ టెక్స్ట్కి సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను, సో అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇలా స్క్రీన్ అప్లై చేసి మళ్ళీ బ్యాక్ ఆరో పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైన అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. సో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సాచురేషన్ అని ఉంది కదా, సాచురేషన్ అనేది ఒక 4 to 5% అయితే పెంచేసేయండి. సో పెంచేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి ఈ టెక్స్ట్ను
కొద్దిగా ఇలా చిన్నగా చేసుకొని ఇలా కిందికి సెట్ చేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా కిందికి సెట్ చేసుకొని పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసి సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక ఫోటో అనేది ఇస్తాను, అది కూడా ఇక్కడికి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళండి. క్రాపింగ్లోకి వెళ్ళి సో కొద్దిగా ఫోటోని అయితే క్రాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా క్రాపింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన క్లిక్ చేసి సో రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఈ ఫోటోని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని ఈ ఇమేజ్ని కొద్దిగా ఇలా రొటేట్ చేసుకొని కొద్దిగా చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్. సో చిన్నగా చేసుకొని ఈ టెక్స్ట్ పైన ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో రైట్కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని సో ఇక్కడికి ఇలా యాడ్ చేసుకుని ఆ టెంప్లెట్కున్న సౌండ్ అయితే ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి సో బ్యాక్ వచ్చేసి సో ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు మళ్ళీ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సో రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో పైన ఇక్కడ కత్తెర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక వైట్ బార్డర్ అనేది ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కత్తెర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసుకొని సో రైట్కి ఇచ్చేసి ఈ వైట్ బార్డర్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోకి మీరైతే మీకు నచ్చిన సాంగ్ని అయితే లేకపోతే మీకు నచ్చిన యాటిట్యూడ్ డైలాగ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి, ఆడియో బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చిన సాంగ్ అయితే మీకు నచ్చిన డైలాగ్ కానీ ఎక్కడ ఉందో అక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఏదో ఒక సాంగ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకొని సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే రైట్కి ఇచ్చేసేయండి, మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నైస్, సూపర్, ఆసమ్ అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పైన యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిజల్యూషన్ 720 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని కింద బిట్ రేట్ 4 MBPS పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకు ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.